విశ్లేషణ మతం గురించి కాదు, నాయకత్వం, ఆందోళన ఇంకా మ్యానిప్యులేషన్ గురించి. అవును, అసలైన యుద్ధం మొదట గెలిచేది లేదా ఓడిపోయేది మనస్సులోనే. ఇది కురుక్షేత్రం. ఇక్కడ పాండవులు కౌరవుల మధ్య ఒక భీకర యుద్ధం మొదలవబోతోంది. కాని అసలు యాక్షన్ ఆయుధాలతో కాదు, మాటలతో, సైకలాజికల్ అటాక్స్తో మొదలవుతుంది. సరే, ఈ సైకలాజికల్ డ్రామా ఎలా మొదలైందో చూద్దాం. కథ ఓపెన్ అయ్యేదే అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన సహాయకుడిని అడిగే ఒక ప్రశ్నతో. రాజు అడిగిన మొదటి పదం మామాకహ. మొత్తం గొడవకు బీజం ఈ ఒక్క పదంలోనే ఉంది. నా కొడుకులు పాండు కొడుకులు అని వేరుచేసి మనం వర్సెస్ వాళ్ళు అనే భావనను సృష్టించాడు. ఇప్పుడు ఫోకస్ కౌరవ సైన్యాధిపతి దుర్యోధనుడి వైపు మారుతోంది. అతను తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. ఒక కాన్ఫిడెంట్ జనరల్ ముందుగా తన సొంత సైన్యం బలాన్ని, వాళ్ల ఉత్సాహాన్ని పొగుడుతాడు. కాని దుర్యోధనులు చేసింది దీనికి పూర్తి రివర్స్. అతని చూపు మొత్తం శత్రువులమీదే ఉంది. అతను శత్రు సైన్యాన్ని చూసి వాళ్ల బలాన్ని లెక్కగడుతూ తన భయాన్ని తానే పెంచుకుంటున్నాడు. ఇది కాన్ఫిడెన్స్ కాదు, భయం. యుద్ధం మొదలవక ముందే అతని మనసులో ఆందోళన మొదలైంది. తర్వాత దుర్యోధనుడు తన గురువు ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు. అతని మాటలు పదునైన రాజకీయ ఆయుధాలు. పొగడ్త రూపంలో పరోక్షంగా ద్రోణుడిని అవమానిస్తున్నాడు. అతని లాయల్టీని ప్రశ్నిస్తున్నాడు. ఇదొక మాస్టర్ క్లాస్ ఇన్ సోషల్ ప్రెషర్. ద్రోణుడు కనికరం లేకుండా పోరాడేలా చేయడమే దీని ఉద్దేశం. ఈ సైకలాజికల్ గ్యాప్ రెండు సైన్యాల నిర్మాణంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కౌరవుల సైన్యం పెద్దదే అయినా పాండవులు ఒక స్పష్టమైన లక్ష్యం అంటే ధర్మంతో ఐక్యంగా ఉన్నారు. చూడటానికి కౌరవులకు పెద్ద అడ్వాంటేజ్ ఉంది. కాని బలం అంటే కేవలం సైన్యం పరిమాణం కాదు. దుర్యోధనుడి భయం అతను ఏమన్నాడన్న దాంట్లో కాదు, అసలు ఏమీ చెప్పలేదన్న దాంట్లోనే ఉంది. శత్రువుల లిస్టు మొత్తం చెప్పాడు. కాని ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతన్ని నిజంగా భయపెట్టే పేర్లేవైతే ఉన్నాయో వాటినతను పలకలేకపోయాడు. అవును, అతను తన ప్రధాన ప్రత్యర్థులైన 5 పాండవుల పేర్లను ఒక్కసారి కూడా చెప్పలేదు. ఆ మౌనమే అతని భయానికి పెద్ద ఒప్పుకోలు. అతని మనసులో యుద్ధం అప్పుడే ఓడిపోయాడు. ఒకరి ఆలోచనల క్రమం వాళ్ల మనసు నిజంగా దేని గురించి ఆలోచిస్తుందో